సుఖీభవ వస్తు స్వాగతం అండి. ఈరోజు ఒక నెల క్రితం 2 నెలల క్రితం మనం ప్లాన్ ఇచ్చిన ఇంటికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇది సింహద్వారం, ఎంట్రన్స్ బెడ్రూము, అదేవిధంగా ఇటు ఉత్తర ద్వారం, ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, అది కిచెన్, అదేవిధంగా ఇది టీవీ హాలు. ఇక్కడికి వచ్చేపాటికి ఇదంతా కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా కిచెను, అదంతా హాలు. అదేవిధంగా ఇది నైరుతి బెడ్రూమ్. మనం ప్లాన్ ఇచ్చి నెల 15 రోజులు అయిందండి. ఈ నెల 15 రోజుల్లో కూడా ఇది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్లో. ఈ నెల 15 రోజులు కూడా దీన్ని చాలా స్పీడ్గా లాక్కొచ్చి మళ్ళీ ఓనర్ గారు మనం పెట్టిన ముహూర్తానికి మేము పైన వేసుకుంటామండి, కొంచెం వచ్చి ఒకసారి పైన ప్లాన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు రూమ్స్ మీరు బాగా చిన్నవి వస్తాయని డౌట్ పడ్డారు కదా జనరల్గా. మీకు ఆ డౌట్ మీకు ప్లాన్లో ఇచ్చినప్పుడు అర్థం కాల. ప్లాన్ ఇచ్చాక సందులు కూడా ఎంత స్పేస్ వస్తుందా లేదా అనే డౌట్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకున్న దానికి ఎక్కువ వచ్చింది కదా ఏమండి, ఎక్కువ వచ్చింది. అన్నీ సాటిస్ఫై కదండి. వర్క్ కూడా ముహూర్తం పెట్టిన కాడి నుంచి ఆగడం లేదు. మీరు పెట్టిన ముహూర్తం దగ్గర నుంచి ఏ ముహూర్తం పెట్టినా కూడా నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఫస్ట్ ఏదైతే మీరు పెట్టారో అక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఆటంకం లేకుండా జరిగింది. అది ముహూర్తాలు మీరు ఇప్పుడు ఇది ఈ దశలో ఉండంగానే, వాస్తవంగా ఈ దశలో ఉండంగానే మీరు వేసుకుందాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు పైన కూడా ప్లాన్ చేస్తున్నారు. అది దానికోసం నన్ను పిలిపించారు. ఫస్ట్ నాకైతే ప్లానింగే లేదు. అది కొంచెం పైన కూడా ప్లానింగ్. ఒకసారి నా వాస్తవంగా వారు వచ్చినప్పుడు చాలా భయపడ్డారండి. కొంచెం ప్లేస్ రాదు, నాకు ఇది కంజెస్టెడ్గా ఉంటుంది, ఏంటోనండి నాకు అర్థం కావట్లేదంటే, ఈ స్థలం కూడా 4 పక్కల సమానమైన కొలతలు లేవు, కోసులు ఉన్నాయి. ఆ కోసులన్నీ తీసి నాకు హాల్ చిన్నది అయిపోద్దేమో అన్నారు. కానీ మీరేం టెన్షన్ పడవద్దని ఈరోజు ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ ఇచ్చిన దానికి కూడా ఆయన 1.5 అండి. అవును సార్, ఒక నెలన్నరలో ఆయన స్లాబ్ వేసి గోల్ దాకా వచ్చి మళ్ళీ పైన కూడా నేను వేసుకుంటాను సార్ అని చెప్పి అన్నారు. అయితే నాకు ఖాళీ లేక నేను విజిటింగ్కి రాకపోవడం జరిగింది. ఇప్పుడు పై దానికి నన్ను పిలిపించితే వస్తే చూసాను అనమాట. నిజంగా సెట్ బ్యాక్స్ కానీ అదేవిధంగా బెడ్రూమ్స్ కానీ అన్నీ బాగా వచ్చినాయి. పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకసారి మీ అందరికీ కూడా నేను వీడియో చూపిస్తాను. ధన్యవాదాలు.